శాంతి శాంతి అంతా రెడీయేనా? అక్కేం తీసుకురానా? ఉండమ్మా. అమ్మ రాధ, అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, బాగా చదువుకున్నవాడు, ఎంతో బుద్ధివంతుడు, నాకు బాగా నచ్చాడమ్మా. చూడు తల్లి, నువ్వు కాస్త నిదానంగా తల వంచుకుని వచ్చి వాళ్ళకు నమస్కారం చేసి మరేం మాట్లాడకుండా వెనకొచ్చేసేయాలి. అలా చేస్తావు కదమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్. నా బంగారు తల్లి కదా, నా బంగారు తల్లి కదా. శాంతి, అక్కయ్యని దగ్గరుండి తీసుకురమ్మా. ఇదిగో, ఇప్పుడు నాన్న చెప్పినంత జ్ఞాపకం ఉందా? సరిగ్గా అలాగే నడుచుకోవాలి, తెలిసిందా? అక్కడికి వచ్చి మళ్ళీ ఏ గడిబిడైనా చేసావా చూడు, నేనేం చేస్తాను. అయ్యో, ఇప్పుడే చెడగొట్టేలాగున్నావితే. మంచి అక్కవే కదా, ఇలా చూడు, సరిగ్గా నాన్న చెప్పినట్టే చెయ్యి. అలా ఉండాలి మరి. అయ్యయ్యో, ఏమిటో నువ్వు చేయబట్టుకు నడిపిస్తావు? నాకే నడవటం రాదనుకున్నావా? అసలు నా వెనక రాకు. సరే సరే రాన్నే, కాస్త చెప్పినట్టు వింటావా? జాగ్రత్తగా ఉంటావా? కొంచెం మెల్లిగా నడు. తల వంచుకుని వెళ్ళవే. వంచుకో, ఇంకా వంచుకో. మీరా వాళ్ళ తమాషాగా వచ్చారే. అన్నట్టు నిన్న మీ స్నేహితుని కలుసుకున్నారా? ఆ తర్వాత ఇంటికి ఎలా వెళ్ళారు? నడిచే వెళ్ళా. అయ్యో, అవును, నిన్నంతసేపు మాట్లాడుకున్నాం కదా, మరి ఇక్కడికి వస్తున్నట్టు నాకు చెప్పలేదే. నాకు మాత్రం ఏం తెలుసు, అంతా వీళ్ళే. ఓహో, మీ అమ్మగారు నాన్నగారేనా? అవును. నమస్కారం అండి. నమస్కారం అండి, చాలా బాగున్నారు. కాఫీ తీసుకురానా? అక్కర్లేదు, ఇప్పుడే తీసుకున్నా. ఏం తీసుకోవడం, తెచ్చిన కాఫీ అంతా మీ మీద వలకపోసినట్టుగా. అబ్బా, మా చెల్లెలకి ఏమి తెలియదండి, శుద్ధ క్రాకు. అబ్బే, మళ్ళీ వెంటనే తీసుకొచ్చి ఇచ్చిందిగా. నిజంగా? నిజంగా. రఘు, ఈ అమ్మాయి నీకు ఇంతకు ముందే తెలిసేవిట్రా? నాన్న, ప్లేడర్ గారు మీరు అనుకున్న పెళ్లి కూతురు ఈ అమ్మాయేనా? అవునురా. ఒకసారి రండి. ఎందుకు? రమణాన్గా రండి, చెప్తాను. ఏమే ఇలా సరే, ఎందుకండి? రమణాన్గా రా చెప్తాను. ఏమిటి, ఎన్ని వందల సార్లు చెప్పానే నీకు? చెప్పానా? ఇంకేం చెప్పావంటే నిప్పులు తీసుకొచ్చి ఒళ్ళో పోసినట్టు అంతా తగిలేసావు. కొత్తగా వచ్చిన వాళ్ళతో అలాగే నా కూర్చొని మాట్లాడతావు. చాలేవే చెప్పొచ్చు. నీకు ఇవాళ తెలుసు ఆయన, నాకు నిన్నటి నుంచే తెలుసు. మన కాళ్ళ నాతో కూడా వచ్చారు. నా గురించి, ఆ వరహాల గురించి అంతా ఆయనతో చెప్పాను. ఏమిటి, అంతా చెప్పేశావా? ఓ, చెప్పేశావు పూర్తిగా. ఇంకే పెళ్ళి అయినట్టే. అవును, మెల్లిమెల్లిగా అవుతుంది. ఈ సంసారాన్ని తగలేయడానికి పుట్టావు నువ్వు? కాదే, నీకు అక్క ఎంత మంచిదని పుట్టాను. చాలి, ఇంకా ఎందుకు ఇక్కడ? లేచురా, నడు నడు. కర్మ మాధవరావు, నేను అప్పుడే చెప్పాను కదండి. ఏమని? రాధకి ఈ జన్మలో పెళ్లి కాదని, అంతేగా. కాస్త ఒప్పి పట్టవయ్యా స్వామి, వాళ్ళింకా ఏ అభిప్రాయమో చెప్పలేదుగా. ఇంకా మొహం బద్దలు కొట్టినట్టు చెప్పాలి. ఏమిటి, ఆ లేచి వెళ్ళిన పద్ధతి చూస్తూనే తెలుస్తుందిగా. తొందరపడకు మాధవరావు. అదిగో వాళ్ళు వస్తున్నారు, విషయం ఏమిటో నేను కనుక్కొస్తానుండు. ఏమండి పరసయ్య గారు, అబ్బాయి ఏమంటున్నాడు? ఏమిటి, అమ్మాయి మీకు నచ్చినట్టేనా? లీడర్ గారు, పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటారని నాకు సమ్మతమే. ఏం మాధవరావు, మాధవరావు విన్నావా? ఏమిటి లీడర్ గారు, ఇది సాధ్యమంటారా? నేను నమ్మలేకుండా ఉన్నాను. హాయిగా నమ్మొచ్చు, అంతా నిశ్చయం అయిపోయింది. ఇంకా సదరు పెళ్లి ఖాయంగా జరిగి తీరుతుంది. అయితే మళ్ళీ ఏమిటయ్యా? ఏమిటయ్యా? మా కుటుంబ పరిస్థితి, అమ్మాయి మీద ఉండే అపనిందలు, ఇవన్నీ మనమే ముందుగా వారికి స్వయంగా చెప్పేసి ఆ తర్వాత అలాగే అనుమానరహితం చేసుకోవడం అన్ని విధాలా మంచిది. అప్పుడే కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చెబుదాం. చూడు బాబు, నా కూతురుని చెప్పుకోవడం కాదు కానీ మా రాధ అన్నం పొన్ని ఎరుగిన అమాయకురాలు. కానీ ఈ ఊళ్ళో వాళ్ళు దాని మీద అపనింద వేశారు. అదంతా అమ్మాయే నాతో వివరంగా చెప్పిందిలేండి. కానీ ఈ అపనింద పూర్తిగా అభూత కల్పన. ఈ ఊళ్ళో వాళ్ళు అన్యాయంగా, అక్రమంగా దాని బ్రతుకు బండలు చేద్దామని ఇలా మొదలెట్టారు బాబు. అవన్నీ పట్టించుకుని బాధపడే రకం కాదండి నేను. ఈ లోకల సంగతి నాకు పూర్తిగా తెలుసు. మంచి మనస్సు గల ఒక అమ్మాయిని నా స్నేహితుడికిచ్చి నేనే పెళ్లి చేశాను.
నా సొంత చెల్లెల్లా చూసుకున్నాను. కానీ ఆ అమ్మాయికి నాకు పాడులో ఈ అపనిందలు మోయటం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. వాటిల్లో ఎంత విలువ ఉంటుందో కూడా తెలుసు. అంతెందుకు, ఆ అమ్మాయి కన్న తండ్రి కదా మీరు. మీరే వచ్చి మీ అమ్మాయి చెడ్డదని చెప్పినా సరే నేను మాత్రం చస్తేనమ్మా. ఈరోజు నా జన్మ సార్థకమైంది నాన్న. లేటర్ గారు, ఒక చిన్న విషయం. ఎప్పుడు ఏమిటది? నాకు ముఖ్యమైన స్నేహితుడు ఉన్నాడు. మా శరీరాలు వేరైనా మనస్సులు ఒక్కటి. వాడు ఏం చేసినా ముందుగా నాతోనే ఆలోచిస్తాడు. నేను అంతే. అదే నిజమైన స్నేహం అంటే. అమ్మాయి ఫోటో ఒకటి ఇచ్చారంటే అక్కడికి పంపించి అతని అభిప్రాయం కూడా తెలుసుకుంటాను. ఇందులో వాడు కాదనేదేమీ లేదనుకోండి, నా అభిప్రాయమే వాడి అభిప్రాయం కూడా. అయినా నా ఆత్మతృప్తి కోసం. అయ్యయ్యో, అలాగే తప్పకుండా పంపించు. మాధవరావు, అమ్మాయి ఫోటో ఒకటి తెప్పించు. అలాగే. అమ్మాయి శాంతి, ఇవ్వండి ఇవ్వండి. అంతా సమ్మతమైనట్టేగా. ఏమండి పనసయ్య గారు, మాట్లాడరే. మాట్లాడటానికి ఉందండి, వారిస్తే మాకు ఆనందం. వెరీ గుడ్, ఇంకంతా ఆనందమే. నేను ఊరికి వెళ్ళి తమకు ఉత్తరం రాస్తాను. అలాగే అలాగే. అయ్యయ్యో, ఏమిటమ్మా ఇది, ఏమిటిది? నా 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 నా. అరే ఏమిటిది, మీలో మీరే నవ్వుకుంటున్నారు. ఎవరు రాశారా ఉత్తరం? ఇంకెవరు, మీ అన్నయ్య. అన్నయ్య రాశాడా? ఏం రాశాడు? పిల్లని చూశాడా? చూసాట. అమ్మాయి ఎలా ఉందట? నచ్చిందని రాశాడా? ఉండు మరి, పూర్తిగా చదవని. అబ్బా, కాస్త గట్టిగా చదువుదురు, నేను కూడా వింటాను. అయితే సరే, మొదటి నుంచి చదువుతాను, విను. నా ప్రాణంతో సమానమైన ప్రియమైన రవి. చదవండి. ఇక్కడికి వచ్చిన మన్నాడే ఒక అమ్మాయిని చూడటానికి వెళ్ళాను. ఆడపిల్లి వారు బాగా ధనవంతులు. అయినా ధనం కంటే గుణం మీదే వాళ్ళకి ఎక్కువ గౌరవం ఉంది. ఆ గౌరవంతోనే మమ్మల్ని ఆదరించారు. కానీ రవి, ఈ కొత్త బాంధవ్యం మన జీవితాన్ని దూరం చేయకూడదు. అందుకనే నీ అభిప్రాయం మీద నా అంగీకారం ఆధారపడి ఉందని మరోసారి చెబుతున్నాను. ఏమిటండి గూడ్స్ బండిలాగా అలా అస్తమానం ఆగిపోతారు? తొందరగా చదవండి. చదువుతున్నానుగా. అందుకనే ఈ ఉత్తరంతో పాటు ఆ అమ్మాయి ఫోటో కూడా పంపుతున్నాను. అమ్మాయి ఫోటో ఏది? అరే ఇలా ఇలా నేను ఇలా ఏమంటుంటే మీ గొప్ప ఏమిటి? నేను ముందు చూసి తర్వాత మీకు ఇస్తాను. ముందు నేను చూసిస్తాను. ఇవ్వను, ఇవ్వను, ఇవ్వను. ఇస్తావా? ఇవ్వను. ఇవ్వమంటుంటే? ఇవ్వను అంటే. అరే ఇవ్వను.